మా అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలకు ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు వచ్చి కొంగ మరియు నక్క. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. ఓకే పిల్లలు, కథ పేరు ఫాక్స్ అండ్ గట్టిగా చెప్పండి. ఫాక్స్ అండ్ స్టార్. వెరీ గుడ్. Once upon a time there was a fox and a stork who were good friends. ఒకనొకప్పుడు నక్క మరియు కొంగ చాలా ఫ్రెండ్స్ అంట. స్నేహితులంట, ప్రాణ స్నేహితులు అన్నమాట. అర్థమైందా? ప్రాణ స్నేహితులు రెండు కలిసి ఉండేవన్నమాట. One day the fox invited the stork to his house for dinner. ఒకరోజు నక్కని ఇంగ్లీష్ ఏమంటారు? ఫాక్స్. ఒకరోజు ఫాక్స్ కొంగని మా ఇంటికి డిన్నర్కి రా, నువ్వు నీకు బాగా నేను డిన్నర్ చేసి పెడతానని చెప్పి ఇన్వైట్ చేసిందంట, అంటే ఆహ్వానించిందనమాట. On the day of the dinner a thick pudding was cooked by fox. పుట్టింగ్ అంటే ఏమి? పాయసం. పుట్టింగ్ అంటే వెరీ గుడ్. నక్క ఎవరు పిలిచింది? కొంగని పిలిచిన వెంటనే ఉండమా. డిన్నర్ అంటే ఏమి? విందు. పుట్టింగ్ అంటే పాయసం. గమని పాయసం చేసింది ఎవరు? నక్క. ఎవరి కోసము పిల్లలు? కొంగ కోసరం. మా ఇంటికి డిన్నర్ కూడా నేను మంచి పాయసం చేసి పెడతానని చెప్పింది కదా. నక్క చెప్పిన వెంటనే కొంగ బాగా రెడీ అయిపోయి ముస్తాబ్ అయిపోయి స్నానం చేసేసి బాగా ఫ్రెష్గా తలదూకొని కొత్త గుడ్డలు వేసుకొని కొత్త చెప్పులు వేసుకొని హ్యాపీగా కళ్ళ స్టైల్గా వేసుకొని, మనం కూడా అంతే కదా, ఎవరైనా మనం డిన్నర్ పిలిస్తే హ్యాపీగా మనం కూడా రెడీ అయిపోయి ఫ్రెష్గా కొత్త డ్రెస్ వేసుకొని దండలు వేసుకొని టిప్ టాప్ గా వెళ్తాం కదా. అట్లా కూడా కొంగ అదే విధంగా రెడీ అయిపోయి నక్క వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళింది. డిన్నర్కి వెళ్ళే లోపల నక్క ఏం చేసింది? టేస్టింగ్ ఇట్ హీ థాట్ ద పిల్లలు పుడ్డింగ్ ఈజ్ వెరీ టేస్టీ. ద ఫాక్స్ ఫెల్ట్ లైక్ ఈటింగ్ ద హోల్ పుడ్డింగ్ బై హిమ్సెల్ఫ్. అర్థమైందా? ఏమర్థమైందన్నా? టేస్ట్ అంటే ఏమి? రుచి. అప్పుడు నేరుగా కొంగ, నువ్వు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. కొంగ వస్తానే నక్క వెల్కమ్ చెప్పింది. ఎవరికి? కొంగకి. వెల్కమ్ అంటే స్వాగతం అని పిలిపించి కూర్చోబెట్టింది. అప్పుడు కొంగ చాలా హ్యాపీ అయిపోయింది. బా, నన్ను ఎంత బాగా ఇన్వైట్ చేస్తుంది ఈ నక్క, కాబట్టి మనము పర్వాలేదే, నన్ను డిన్నర్ పిలిచి చాలా గౌరవంగా నన్ను ఆహ్వానించింది అని చెప్పి కొంగ కూర్చునిందంట. కొంగకి ముక్కు పొడుగు కదా, దానికి ముక్కు పొడుగు కదా కొంగకి, దానికి కూజాల కదా పెట్టాల పాయసము. నక్కేం చేసిందంటే గుమగుమలాడే పాయసాన్ని ఒక వెడల్పు తట్ట తెచ్చి ఇట్లాంటి వెడల్పు తట్టలో పాయసం పెట్టేసి అది వచ్చింది. కొంగ కూర్చునింది. కొంగకి కూజాలో కుండలా పెడితే ముక్కు పొడుగు అంటే కుండల నుంచి ఇట్లా ఎత్తుకొని తాగగలరు. అది తట్టలో పాపము ఎంత తాగుతుంది? తట్టలో పొడిసి కొద్ది కొద్దిగా వచ్చిందనమాట. అప్పుడు దానికి ఏమాత్రం కూడా నోటికి కరెక్ట్గా ఇది కాదు, దొరకలేదు. ఎట్లా ఒకటి తినేసింది అనమాట. అర్థమైందా? Just then the stork came. Both of them sat together for dinner. Amen. ఇద్దరు కూడా కూర్చున్నారు. అది పెట్టేసింది, అది ఎట్లా ఒకటి తినేది. ఎవరో కొంగ. అర్థమైందా? కానీ ఇద్దరు కూర్చున్నప్పుడు ఏం చేసిందల్లా కొంగకి పూజలు కదా పెట్టాల, కానీ కావాల్సిన నిజం చెప్పాను కదా, ప్లేట్లోనే పెట్టేసింది. నక్కైతే ఫాస్ట్గా తట్లో పెడుతుంది. నక్క ఈజీగా తినడానికి నాలుగుతో అని ఫాస్ట్గా నక్క నాలుగుతో
ప్లేట్లో ఉండదంతా ఎత్తి ఎత్తి తినేస్తుంది. కానీ కొంగకి కష్టం కదా, కొంగకి కష్టం కదా. కూజాలో ఉంటే కుండలాగా ఉంటే తినగలదు ముక్కుతో, కానీ మొత్తం నక్క తినేసింది. నక్క చాలా జిత్తులు మారి కదా, మీకు తెలుసు కదా. నక్క చాలా జిత్తులు మారి నక్క. అది చాలా తెలివైంది. జంతువుల్లోకి ఎప్పుడు చూసినా మనం నక్క తెలివిని నా దగ్గర ఉపయోగించద్దు, వాళ్ళ జిత్తులు మారి నక్కగా ఉండవే నువ్వు. అది ఎత్తులు పొయ్యి ఎత్తులు వేస్తుంది నక్క. అర్థమైంది పిల్లలు? మన పెద్దవాళ్ళు అంటారు కదా, నక్క బుద్ధులు వచ్చినాయి నీకు, నక్క తెలివిలు వస్తాడని అంటాం కదా. అట్లా చాలా జిత్తులు మారి నక్కది ఇద్దరికి రెండు పట్టించింది కదా. తర్వాత వచ్చి బట్ ద స్టార్క్ వాజ్ అనేబుల్ టు ఈట్ ఫ్రమ్ ద ప్లేట్ యాజ్ ద స్టార్క్స్ beak was long. She sat looking at the pudding on the plate. అంటే ఏం ఉండవా, ఏ మాత్రం కూడా ఆ ముక్కుతో ఆ ప్లేట్లో ఉండేది తినలేక చాలా ఇబ్బంది పడింది. ఎవరు? కొంగ. అర్థమైందా? తినడానికి ఏ మాత్రం కూడా అందలేదంట. కానీ నక్కైతే తెలివిగా అంతా తినేసిందంట ప్లేట్లో ఉండే పాయసం అంతా. కానీ కొంగకి అందకుండా, కడుపు సరిగ్గా నిండకుండా, టేస్ట్ సరిగ్గా తెలియకుండా పాపం చాలా ఇబ్బందులు పడతా ఉందంట. అయినా కూడా నక్క ఏమీ తెలియనట్లుగా చాలా తెలివి ఉపయోగించుకుంటూ, బాగుందా కొంగగారు, పాయసం బాగుందా, బాగా తిన్నారా మీరు అని చెప్పి అడగతా ఉందండి. అర్థమైందా పిల్లలు? అప్పుడు the stork was very upset. The fox had insulted her in this way. The stork decided to teach a lesson to the fox. నక్క తనని ఈ విధంగా అవమానించినందుకు చూడు, ఎప్పుడైతే నక్క రమ్మని చెప్పి నన్ను ఇంత అవమానం చేసింది కదా, రెండు పల్లెల్లో పెట్టి పాయసం పెట్టి నక్క మాత్రం బిరిగిరి తొందరగా ఎత్తుకొని నాకేసింది కదా, నా వల్ల కాలేదు కదా, నాకు పూజ పెట్టిండొచ్చు కదా నక్క, నాకెందుకు ఈ ప్లేట్లో పెట్టింది అని ఇది చాలా ఫీల్ అయిందంటే ఎవరైనా కొంగ చాలా ఫీల్ అయ్యి అది మనసులో చాలా బాధపడుతూ ఉందంటే ఎవరు? కొంగ. చాలా బాధపడి సరే ఎట్లయినా నేను దీనికి బుద్ధి చెప్పాలి, కొంగ నక్కను కూడా మనకి ఇన్వైట్ చేసి విందుకి దీనికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కొంగ నిర్ణయించుకుందంట. సార్ వింటున్నావా? వెరీ గుడ్ బాయ్ అనుకునిందంట. అప్పుడు నెక్స్ట్ డే ద స్టార్క్ invited the fox to her house for dinner. తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కని ఇన్వైట్ చేసిందంట. హలో నక్కగారు మీరు నాకు మంచి విందు పెట్టారు కదా పాయసము, కాబట్టి మీరు కూడా మా ఇంటికి రండి, నేను మిమ్మల్ని ఆహ్వానించి మా అతిథి మర్యాదను మీరు తీసుకోండి, ఎందుకంటే నాకు చాలా బాగా పాయసం వండి పెట్టారు కదా మీరు, నేను తిన్నాను కదా బాగా కడుపు నింపలా, కాబట్టి మీ కడుపు నింపాలంటే మీరు కూడా మా ఇంటికి రండి, నేను పెట్టే విందు తినండి అని హుసేన్ అనుకునిందంట. అప్పుడు తర్వాత నెక్స్ట్ డే ద స్టార్క్ ఇన్వైటెడ్ ద ఫాక్స్ టు హర్ హౌస్ ఫర్ డిన్నర్. పిలిచింది నక్క కొంగని, కాదు సారీ కొంగ నక్కని పిలిచింది. ఫర్ డిన్నర్ ద స్టార్క్ కుక్డ్ ఫిష్ shop in her house and waited for the fox. ఏం చేసిందంటే కొంగ దీనికి నక్కకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అంట. ఎవరికి? నక్కకి. మాంసాహారి నక్క, అదే మాంసాహారి అంటే అది చాలా మాంసాహారి, దానికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం నక్కకి. అందుకని కొంగ నక్క కోసము మంచి చేపల పులుసు చేసి వండి పెట్టిందంట. చూడండి చేపల పులుసు చేసి ఇక్కడ ఇటుపక్క చూడమ్మా, జీవితం. తర్వాత చిద్ద స్టార్క్ సర్వ్డ్ ఫిష్ soup into jars to bath and told the fox to eat and started eating itself. అప్పుడు
చేపల పులుసు చేసేసింది. నక్క జమ్మని రెడీ అయిపోయి ఎవరింటికి వచ్చింది, కొంగ వాళ్ళకి ఇట్లా ఇట్లా వచ్చిందనమాట. వచ్చే కొందరికి కొంగ నక్కని వెల్కమ్ 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 అని చెప్పి ఆహ్వానించి కూర్చోబెట్టిందంట. 2 కుర్చీలు వేసి కూర్చోబెట్టిందంట. కూర్చోబెట్టి చేపల పులుసు నక్కకి ఎట్లా నాలిక ఊరుతాందంట. అంత గమ 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 గమాని వస్తుందంట వాసన, చేపల పులుసు వాసన బల్లో వాసన వచ్చేసిందంట. అప్పుడు అనుకునిందంట నక్క, ఈరోజు మొత్తం చేపలు పులుసు నేనే తినేయాలని చెప్పి కూర్చున్నాడు. కూర్చుంటేనా ఏం చేసింది కొంగ, దీనికి తట్లో పెట్టకుండా చేపల పులుసుని పెద్ద కూజాలో తెచ్చిపెట్టిందంట. నక్కకి అందుతుందా? కూజాలో పెడితే మూతి దూరుతుందా? తట్లో పెడితే అది బాగా వంకొని తినేస్తుంది. కూజాలో కుండలో పెడితే మూతి దూరలేదంట, దానికి అందలేదంట. చేపల పులుసు తనకలాడుతా ఉందంట, అర్థమైంది. కానీ కొంగ మాత్రము ఫాస్ట్గా కూజాల నుంచి ముక్కుతో ఎత్తుకొని తినేసిందంట. ఎదురుగానే కొంగ నక్క చూస్తానే ఉందంట. The fox realized the mistake he had made. He realized that the stork had done this to teach him a lesson. Realized అంటే ఏమన్నా? రియలైజ్డ్ అంటే ఏమి? గ్రహించుకోవడం. అది నక్కకి అప్పుడు గుర్తొచ్చిందంట, మనం చేసిన తప్పేమి. ఆ రోజు మనము పిలిపించి కొంగకి తట్లో మనం పాయసం పెట్టాము, ఆ రోజు మనం పూజలో పెట్టలేదు, అది నా తప్పు. అందుకేనేమో ఈ కొంగ నేను చేసిన తప్పుకి నన్ను కూడా ఈ రోజు పిలిపించి నాకు పూజలో పెట్టింది చేపల పులుసు అని దాని తప్పు నాకు తెలుసుకునిందంట. ఎవరికి సార్? వెరీ గుడ్. The fox apologized to the stork. Immediately the stork brought a plate and served the fish soup to the fox. నక్క నేరుగా వచ్చి అది చేసిన తప్పు తెలుసుకొని సారీ చెప్పిందంట. ఎవరికి? కొంగకి క్షమాపణ చెప్పిందంట. నేను చేసిన పొరపాటే, నా తప్పే, నీ తప్పు కాదు. నేను అట్లా చేయడం వల్ల ఆ రోజు నువ్వు ఈ రోజు నన్ను పిలిపించి నిద్ర చేసినావు, కాబట్టి నేను క్షమాపణ కోరుతున్నాను, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు అట్లా చెయ్యను, మనం ఇద్దరు కలిసిమెలిసి అని చెప్పి అప్పుడు ఏం చేసింది? పిల్లలు అపోలైజ్ క్షమాపణ చెప్పడం, బ్రాడ్ అంటే తేవడం, తెచ్చి నేరుగా మళ్ళా కొంగకి పాయసము, లకి కొంగకి పాయసము దీంట్లోనే పెట్టిందంట. పూజలు నక్కకి చేపల పులుసు తట్లో పెట్టిందంట. కాబట్టి అవి 2 కలిసి ఇష్టంగా పాయసం అది తినింది, నక్క చేపల పులుసు తిని హ్యాపీగా 2 ఫ్రెండ్లీగా బాగున్నాయి. మోరల్ అంటే ఏమి చెప్పు? మోరల్ అంటే ఇక్కడ మోరల్లో వాట్ ఎవర్ ఈజ్ డన్ మస్ట్ బి డన్ హోల్ ఆల్రెడీ. అంటే ఏమి? ఏది చేసినా మనం మనస్తృప్తిగా చేయాలి, మనసులో ఉండి పెట్టుకొని పైకొట్టి మనం చేయకూడదు. అది ఏదైనా మనం ఇష్టంతో ఏదైనా చేస్తేనే అది బాగుంటుంది, కానీ మనసులో ఉండి పెట్టుకొని వేరే విధంగా కక్ష తీసుకోవడం తప్పు. అర్థమైన పిల్లలు, ఇందులో ఉండే నీతి ఎప్పుడైనా మీరు ఆ విధంగా చేయకూడదు. అర్థమైన మందికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి, వాళ్ళు ఎవరు చెడ్డ చేసినా మనం మంచిగా చేయాలి. అది కసి పెట్టుకొని మనం వేరే విధంగా బిహేవ్ చేయకూడదు, అది తప్పు. వెరీ గుడ్.